అందరికీ నమస్కారం. క్యాలెండర్లో కొన్ని తేదీలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి కదా. కొన్ని చరిత్రనే మార్చేస్తాయి, మరికొన్ని మన భవిష్యత్తులో నిర్దేశిస్తాయి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక డేట్ గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే అక్టోబర్ 30, 2025. ఆ తేదీ అక్టోబర్ 30, 2025. ఈ డేట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా ఆధ్యాత్మిక సమూహాల నమ్మకం ప్రకారం ఇది మామూలు రోజు కాదు. అసలు ఇది మన మానవ చైతన్యంలోనే ఒక పెద్ద మార్పుకు నాంది పలకబోతోందని అంటారు. అయితే అసలు ఈ రోజుకి అంత స్పెషాలిటీ ఏంటి? మన జీవితాల మీద దీని ప్రభావం ఎలా ఉంటుందని నమ్ముతున్నారు? సరే, ఇంకా ఆలస్యం చెయ్యకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ తేదీకి ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం ది గ్రేట్ అసెన్షన్ షిఫ్ట్ అనే ఒక కాన్సెప్ట్. తెలుగులో తెప్పాలంటే ఒక గొప్ప ఆరోహణ మార్పు. అంటేంటి? సింపుల్గా మన ఆలోచనలు, మన ఎగ్జిస్టెన్స్ ఇవన్నీ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయన్నమాట. ఇదొక స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. సరే, ఈ గ్రేట్ అసెన్షన్ షిఫ్ట్ అంటే ఇంకాస్త వివరంగా చూద్దాం. చాలా స్పిరిచువల్ గ్రూప్స్ ఏం చెప్తున్నాయంటే ఆ రోజు మన మానవ చైతన్యంలో ఒక భారీ మార్పు వస్తుందట. అంటే మనం ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోతుంది. మన ఆలోచనల్లో, మన ఫీలింగ్స్లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుందని వాళ్ళ నమ్మకం. మరి ఆ రోజున ఎగ్జాక్ట్గా ఏం జరగబోతోంది? వాళ్ల నమ్మకం ప్రకారం 3 ముఖ్యమైన విషయాలు జరుగుతాయి. మొదటిది, మన భూమి యొక్క ఎనర్జెటిక్ ఫ్రీక్వెన్సీలు బాగా పెరుగుతాయి. ఇక రెండవది, ఆ పెరిగిన ఎనర్జీ వల్ల మనమందరం ఒక ఉన్నతమైన చైతన్యంలోకి మేల్కొంటాం. ఇక ఫైనల్గా మూడవది, మనలో ప్రేమ, ఐక్యత అనే ఫీలింగ్స్ చాలా బలంగా పెరుగుతాయట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది బయట ప్రపంచంలో జరిగే మార్పు కాదు. ఇది పూర్తిగా మన లోపల, మన చైతన్యంలో జరిగే ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. చూడండి, దీన్ని ఏమంటున్నారంటే ఒక విశ్వ మలుపు అని. అంటే ఒక కాస్మిక్ టర్నింగ్ పాయింట్. ఈ మాటలోనే ఉందసలు విషయం. ఇది కేవలం మన భూమికి సంబంధించిన విషయం కాదట. ఇది మొత్తం యూనివర్స్ లెవెల్లో జరుగుతున్న ఒక కీలకమైన మార్పుగా భావిస్తున్నారు. ఈ మార్పు ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ పోలిక చూడండి. ఒకవైపు పాత ఆలోచన విధానాలు, అంటే భయం, నా వల్ల కాదు అనే లిమిటేషన్స్తో బ్రతకడం. ఇంకోవైపు కొత్త దృక్కోణాలు, అంటే మన పొటెన్షియల్ ఏంటో తెలుసుకుని విస్తృతమైన అవగాహనతో ఉండటం. అంతేకాదు, మనమంతా వేరువేరు అనే భావన నుంచి మనమంతా ఒక్కటే అనే ఐక్యత వైపు ఈ మార్పు మనల్ని తీసుకెళ్తుందని నమ్ముతున్నారు. సరే, ఈ మార్పంతా ప్రపంచం మొత్తం మీద జరుగుతోంది అంటున్నారు కదా. మరి మన పర్సనల్ లైఫ్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? వెల్, ఈ కాస్మిక్ షిఫ్ట్ అనేది గ్రూప్గానే కాకుండా ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితం మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తోందట. మన పర్సనల్ గ్రోత్కి ఇది కొత్త దారులు చూపిస్తుందని అంటారు. సో ఈ ఎంపవర్మెంట్కి దారితీసే జర్నీలో 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయని చెప్తున్నారు. ఫస్ట్ స్టెప్ అవేకనింగ్, అంటే ఒక రకమైన స్పిరిచువల్ మేల్కొల్పు, మన లోపల ఒక క్లారిటీ రావటం. ఆ తరువాత సెకండ్ స్టెప్, మన పాత ఆలోచనలుంచి బయటపడి కొత్తగా ఆలోచించడం మొదలుపెడతాం. ఇక ఫైనల్గా మూడో స్టెప్ ఎంపవర్మెంట్, ఆ వచ్చిన కొత్త ఎనర్జీని మన ఎదుగుదలకు వాడుకుని మరింత శక్తివంతంగా మారతాం. అంటే విషయమేంటంటే ఆ రోజు రిలీజ్ అయ్యే ఎనర్జీ మన సెల్ఫ్ ఎంపవర్మెంట్ జర్నీకి ఒక ఫ్యూయల్లా పనిచేస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఏదో జరుగుతుందని ఊరికే చూస్తూ కూర్చోటం కాదు. ఆ ఎనర్జీని అందుకుని దాన్ని వాడుకుని ఎదగడం ముఖ్యమన్నమాట. సరే, అంత బానే ఉంది. మరి ఈ మార్పు వల్ల మనకు ఎలాంటి అవకాశాలొస్తాయి? దీన్ని వివరించడానికి ఒక మంచి మాట చెప్తారు. అదేంటంటే విశ్వం మన కోసం కొత్త తలుపులు తెరుస్తోంది అని. విశ్వం కొత్త తలుపులు తెరుస్తోంది. ఈ ఒక్క మాటలోనే చాలా అర్థముంది. ఇదొక ఆశ, ఒక అవకాశం, ఒక కొత్త బిగినింగ్కి సంకేతం. పాతవన్నీ ముగిసిపోయి ఇంకా మంచి, ఉన్నతమైన మార్గాలు మన ముందుకు రాబోతున్నాయని దీనర్థం. అవును, ఈ కొత్త తలుపులు అంటే మరేంటో కాదు, కొత్త ఆపర్చునిటీస్, మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దారులు. ఆ మేల్కొలుపు, ఆ సాధికారతతో మన జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాల్ని చేరుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అని చాలామంది నమ్ముతున్నారు. సో మొత్తంగా చూస్తే అక్టోబర్ 30, 2025 అనేది ఒక చాలా ముఖ్యమైన మలుపుగా పరిగణించబడుతోంది.
ఇది నిజంగానే యూనివర్స్ లెవెల్లో జరిగే మార్పా లేదంటే మనందరి సామూహిక నమ్మకం వల్ల కలిగే ప్రభావమా అనేది పక్కన పెడితే ఇదంతా మనల్ని ఒకే ఒక్క ప్రశ్న దగ్గరికి తీసుకొస్తోంది. ఇంతకీ చైతన్యం యొక్క నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి? ఆ స్థాయికి చేరుకోవటానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి?